హలో ఫ్రెండ్స్, నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు శాలిని సర్విల్లు. ఇవాల్టి సింపుల్ రెసిపీ మిరియాల చారు. జ్వరం వచ్చినప్పుడు కానీ, అరుగుదల సరిగా లేనప్పుడు కానీ, కడుపు నిండా ఆ పూట తృప్తిగా భోంచేయాలనుకున్నప్పుడు కానీ ఈ చారు ఓసారి పెట్టేసుకోండి. 5 నిమిషాలు అంతే. తిన్నవాళ్ళు మళ్ళీ అడిగి మీతో ఈ చారు చేయించుకుంటారు. అంత బాగుంటుంది ఈ చారు. ముందుగా 2 స్పూన్ల మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర తీసుకొని రోట్లో ఈ విధంగా మెత్తగా పొడి చేసుకోవాలండి. రోట్లో దంచుకుంటేనే ఈ రసంకి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందన్నమాట. ఈ విధంగా మెత్తగా దంచేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. ఆ తర్వాత మనం తీసుకున్న వెల్లుల్లిపాయను కూడా కచ్చాపచ్చగా దంచుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత బాగా పండిన ఎర్రటి టమోటాలను ఒక 1/2 కేజీ తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక చిన్న కాఫీ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను చింతపండు ఎక్కువ యూజ్ చేయట్లేదండి. టమోటాలు హెల్త్కి మంచిది కాబట్టి టమోటాలతోనే ఎక్కువ యూజ్ చేస్తున్నాను. చింతపండు కూడా వేసుకుంటాం. ఒక్క రెబ్బ నానబెట్టుకొని ఆ జ్యూస్ తీసుకుంటాం అనమాట. ఈ విధంగా మెత్తగా ఉడికించుకున్నాక కొద్దిగా చల్లారి పెట్టుకొని మిక్సీకి వేసేసుకొని ఈ విధంగా ఫైన్గా ప్యూరీ తీసుకోవాలి. దీన్నంతా కూడా వడకట్టుకుందాం. 2 రెబ్బల చింతపండుని ఈ విధంగా నానబెట్టుకొని ఇందులో నుంచి జ్యూస్ తీసేసి ఈ టమాటా ప్యూరీలో మిక్స్ చేసేసుకొని ఒకేసారి వడకట్టుకున్నామంటే సీడ్స్ అంతా సెపరేట్ అయిపోతాయి. పిల్లలకి జలుబులు చేసినప్పుడు ఫుడ్ తినకుండా బాగా విసిగిస్తూ ఉంటారు. చంటి పిల్లల నుంచి కొద్దిగా ఒక 10 ఇయర్స్ పిల్లల వరకు. అలాంటప్పుడు ఈ చారు చేసి వాళ్ళకి పెట్టారంటే కడుపు నిండా భోంచేస్తారండి. అలాగే వాళ్ళకి జలుబు చేసినప్పుడు కూడా గొంతులో చాలా ఉపశమనంగా ఉంటుంది ఈ మిరియాల రసం అన్నది. ఈ విధంగా జ్యూస్ అంతా తీసేసుకున్నాక మనం తాలింపు వేసుకుందాము. ఒక ప్యాన్లో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది. చాలా కమ్మగా ఉంటుందన్నమాట. ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు, అలాగే ఇంగువ, వెల్లుల్లిపాయి, ఎండుమిరపకాయలు. ఇంగువ కంపల్సరీ వేసుకోండి, ఫ్లేవర్ భలే ఉంటుంది. ఈ విధంగా వేగిన తర్వాత మనం రెడీ చేసుకున్న రసం అంతా కూడా వేసేసుకొని మనం ముందరగా దంచి ఉంచుకున్న మిరియాల రసం పొడిని అంతా కలిపేసుకొని దీంట్లోనే కొద్దిగా కల్లుప్పు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని గుప్పెడంతా కొత్తిమీర కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో తెల్లబెట్టుకోవాలి. ఇక్కడే ఒక ట్రిక్ ఉందండి. హైలో పెట్టేసుకొని బాగా ఉడికించేసుకోకూడదు. దీని ఫ్లేవర్స్ అంతా వెళ్ళిపోతాయి అన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా లైట్గా బబుల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే ఈ రసంకి అబ్బా టేస్ట్ ఉంటుంది, చెప్పలేము. మీరు తినిన తర్వాత మీరే చెప్పండి, అంత బాగుంటుందన్నమాట. మా ఇంట్లో అయితే ఈ విధంగా రసం ప్రిపేర్ చేశాక అన్నం కంటే ముందరే గ్లాసుల్లో వేసుకొని తాగేస్తారు. మా ఇంట్లో నాన్ వెజ్ రెసిపీస్ చేసినప్పుడు ఈ మిరియాల రసం ఖచ్చితంగా ప్రిపేర్ చేస్తానండి. అంతేనండి, టేస్టీ మిరియాల రసం రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.